దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ ముందుగా మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన మధురమైన సుందరమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి నయమాను అనే ఒక వ్యక్తి జీవితంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి ఈరోజు సిద్ధపడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క నయమాను జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితానికి కావలసినటువంటి పాఠాలు పుష్కలంగా ఉన్నాయి. మన విశ్వాస జీవితంలో దేవుని యొద్ద నుండి మనము దయను, కనికరాన్ని సంపాదించుకొని మన జీవితాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. ఈ నయమాను సిరియా సైన్యాధిపతి, పరాక్రమవంతుడు, యుద్ధశూరుడు, ధైర్యశాలి, అలాగే బహుధనవంతుడు కూడా. అయితే ఈ నయమాను జీవితంలో ఒక లోపము అనేది ఉన్నది. అది ఏమిటంటే అతడు కుష్ఠువ్యాధి కలిగినవాడు. ఈ కుష్ఠువ్యాధిని దేవుని యొద్ద నుండి ఎలా పోగొట్టుకున్నాడు అనే వృత్తాంతాన్ని ఈరోజు మనము చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా లోపంగా ఉన్నవాటిని పూరించుకోవాలి అంటే, దేవుని ద్వారా పొందుకోవాలి అంటే, మనం కూడా నయమాను జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఆ నయమాను ఎలా తనకున్నటువంటి కుష్ఠవ్యాధిని బాగు చేసుకొని నెమ్మది కలిగి జీవించాడో మనం కూడా అదే విధముగా ప్రవర్తించినట్లయితే మన జీవితాలలో కూడా దేవుడు అదే విధమైనటువంటి అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు మారనివాడు. ఆయన ఏ కాలములోనైనా సరే అద్భుతము చేసేవాడు. ఏ కాలములో అయినా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి నయమాను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మీరు బాగా చదవండి. చదవటం ద్వారా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈరోజు నేను పరిశీలన చేసినటువంటి విషయాలను మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అది కేవలము నయమాను యొక్క జీవితం ద్వారా మాత్రమే. మీరు కూడా చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు కూడా అనేకమైనటువంటి విషయాలను మీకు నేర్పిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరూ చదవాలి. ప్రతి ఒక్కరూ, బోధకుడని కాదు, లేకపోతే విశ్వాసి అని కాదు, క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవాలి. పిల్లలకు కూడా వాక్యాన్ని చదవటము నేర్పించాలి. ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడి మనకు ఏది క్షేమకరమైనదో, మనకు ఏది మేలుకరమైనదో దానిని తెలియజేస్తాడు. తద్వారా మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ నయమాను జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకుంటాము అంటే, నీవు ఎంత శక్తివంతుడవైనా సరే, మనము ఎంత శక్తిమంతులమైనా సరే దుర్బలులము అని తెలుసుకోవాలి. ఒక మాటలో మనం చెప్పాలంటే, ఈ లోకంలో నీవు ఎంత శక్తివంతుడవైనా సరే, ఎంత జ్ఞానవంతుడవైనా సరే, ఎంత విద్యావంతుడవైనా సరే, నీవు ఎంత గొప్పవాడవైనా సరే, దేవుని అవసరత నీకు ఉన్నది. ఖచ్చితముగా దేవుని యొక్క అవసరత నీకు ఉన్నది. నీకున్నటువంటి సమస్యను దేవుడు మాత్రమే తీయగలడు.
నీకున్నటువంటి లోపాన్ని దేవుడు మాత్రమే దానిని పూరించగలడు, ఆ ఖాళీ స్థలాన్ని. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. దానికి ఆధారముగా నయమాను జీవితంలో మనం చూసినట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయము చూడండి. ప్రారంభం నుండి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. చూడండి, ఈ నయమాను అనే వ్యక్తిని ఉపయోగించుకొనే దేవుడు తన చిత్తము చొప్పున ఆ సిరియా రాజుకు విజయాన్ని అందించాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని తనకిష్టం వచ్చినట్లుగా జరిగించడానికి ఒక పాత్రగా ఉపయోగపడినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను. ఇతను మహాపరాక్రమవంతుడు అని వ్రాయబడింది, యుద్ధశూరుడు, ధైర్యశాలి. చూడండి, అంటే ఈ సిరియా దేశానికి విజయాన్ని అందించటంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రని పోషించింది ఎవరంటే ఈ నయమాను అనే వ్యక్తి. అతను చాలా పరాక్రమవంతుడు. చూడండి, అయితే అతని జీవితంలో ఒక లోపము కనిపిస్తుంది. అతను యుద్ధశూరుడు అంటే ఎన్నో విజయాలు సాధించాడు. అతను ఎన్నెన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాడు తన జీవితంలో. ఎంతోమందిని ఓడించినటువంటి చరిత్ర అతనికి ఉన్నది. అలాంటి నయమానుకి ఒక లోపం ఉన్నది. అదేంటంటే అతడు కుష్ఠవ్యాధి కలిగిన వాడు. చూడండి, అతను కుష్ఠవ్యాధి కలిగిన వాడు. ఈ కుష్ఠవ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి, చాలా అవమానకరమైనటువంటి వ్యాధి. కుష్ఠవ్యాధి వచ్చినవాడు మనుషులలో బ్రతకడానికి వీల్లేదు, మనుషుల మధ్య నివాసము చేయడానికి వీల్లేదు, ఊరికి బయట జీవించాలి. చూడండి, బైబిల్లో కూడా మనకు కొంతమంది కనిపిస్తారు, గెహజీ అనే వ్యక్తి. అలాగే ఒకానొక సందర్భంలో మోషే మీద సనిగినందుకు మోషే గారి అక్కకు కూడా కుష్ఠవ్యాధి వస్తుంది. అప్పుడు ఊరి బయట నివాసం చేయవలసినటువంటి పరిస్థితి సంభవించింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా ఆయన్ని ఎదుర్కోవడానికి 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఊరికి బయట ఉన్న వాళ్ళు, సమాజంలో జీవించడానికి వారికి అర్హత లేదు. ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి, ఒంటి నిండా ఎర్రటి గడ్డలతో వ్యాపిస్తుంది. పొలుసులుగా శరీరం అంతా మారిపోతుంది. అలాగే ఆ కుష్ఠవ్యాధి ఈ వేళ్లను, కాళ్ళ వేళ్లను, చేతుల యొక్క వేళ్లను తినేస్తూ ఉంటుంది, శరీరాన్ని. చాలా భయంకరమైనటువంటి వ్యాధి. నరాల వ్యవస్థ మీద దెబ్బపడుతుంది, స్పర్శ అనేది పోతుంది. చూడండి, అతని యొక్క శరీరాన్ని తినేస్తూ ఉంటుంది. అతను చనిపోయేలోపు, ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి చనిపోయేలోపు ఎంతో బాధ, ఎంతో వేదన. చూడండి, అంటే ఈ వ్యాధి బహు భయంకరమైనది, చాలా అవమానకరమైనది. అలాంటి వ్యాధి కలిగి ఉన్నది ఈ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమానుకి. చూడండి, ఈరోజు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, నీవు ధనవంతుడు అయినా సరే, నీవు విద్యావేత్తవైనా సరే, నువ్వు సైంటిస్టు అయినా సరే, నీవు ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు, నీవు ప్రపంచ ధనికులలో ఒకడవై ఉండవచ్చు, ప్రపంచ విద్యావేత్తలలో ఒకడవై ఉండవచ్చు, ప్రపంచ క్రీడాకారులలో, విజయాలు సాధించినటువంటి క్రీడాకారులలో నువ్వు ఒకడవై ఉండవచ్చు. లేకపోతే నీవు ఎన్నో బహుమానాలు, ఎన్నో పతకాలు, బంగారు పతకాలు గెలిచిన వాడవై ఉండవచ్చు. మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా అయి ఉండవచ్చు. కానీ మనుషులకు ఈరోజు
ఒక కొరత ఉన్నది, ఒక లోపము ఉన్నది, ఒక బలహీనత ఉన్నది. అదేంటో తెలుసా? పాపము. బైబిల్ ఏమని చెప్తుంది? పాపము. కుష్ఠవ్యాధి చాలా భయంకరమైనది, చాలా అవమానకరమైనది, చాలా తీవ్రమైనది. పాపము కూడా ఎలాంటిదో తెలుసా? దానికంటే ఎన్నో రెట్లు భయంకరమైనది పాపం. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది పాపం. నీ జీవితాన్ని దేవునికి పనికి రాకుండా చేసేది పాపం. నీ జీవితాన్ని అంచెలంచెలుగా తిని సజీవ సమాధి చేసేది పాపం. నిన్ను సమూల ధ్వంసం చేసేది పాపం. నీ ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు ఒక పురుగులాగా తినేసి ఎందుకు పనికి రాకుండా ఒక భ్రష్టుడుగా నిన్ను నిలవబెట్టేదే పాపం. నిన్ను అవమానపరిచేది పాపం. సిగ్గుతో తల దించుకునే పరిస్థితిని కలిగించేది పాపం. ఈరోజు నీకున్నటువంటి అధికారాన్ని బట్టి ఒకవేళ ఇవన్నీ నువ్వు అనుభవించకుండా బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ ఒకానొక రోజు నీవు దేవుని ముందు నిలబడాలి. ఒకానొక రోజు నీవు దేవుని ముందు నిలబడాలి. నీవు చేసినటువంటి ప్రతి నీచ కార్యానికి దేవుని యొద్ద లెక్క చెప్పాలి. ఈరోజు చాలామంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యరాని ప్రతి నీచ కార్యాన్ని చేస్తారు. చేయకూడని ఎన్నో దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదలను అణగద్రొక్కుతున్న వాళ్ళు ఉన్నారు. పేదలను అన్యాయంగా హింసిస్తున్న వారు ఉన్నారు. అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ధనాన్ని అడ్డం పెట్టుకొని. ఈరోజు వాళ్ళని ఎవరు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ దేవునికంటూ ఒక సమయము ఉన్నది. ఎవరు అడగలేకపోవచ్చు, కానీ ఒకానొక రోజు దేవుడు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు. దాని తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. పాపము యొక్క తీవ్రత. ఆ రోజు నీకు కలిగేది అవమానం. నీవు చేసినవన్నీ దేవుడు ఒక్కొక్కటిగా నీకు చూపిస్తాడు. తీర్పు రోజు, తీర్పు దినములో నీవు చేసిన ప్రతి దానిని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు కేవలము మనిషివని గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులం. మనం ఎవరమి? మనుషులం. మనం మనుషులలో నీవు రాజువు కావచ్చు, నీవు చక్రవర్తి కావచ్చు, నీవు గొప్పవాడివి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఒక అధికారివి కావచ్చు, నీవు ఎవరివైనా కావచ్చు. కానీ మనిషి అనగానే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? మనుషులందరూ పాపము చేశారు. నేను పాపము చేయలేదని ఎవడైనా ఒకవేళ అంటే వాడు అబద్ధికుడు. దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. తనను తాను నీతిమంతుడిగా స్థాపించుకుంటున్నాడు. చూడండి, మనిషి జీవితంలో ఉన్న మచ్చ, ఉన్న రంధ్రం ఏంటంటే అది పాపం. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనిషిని రేపు నాశనం చేస్తుంది. రేపు దేవుని ముందు దోషిగా నిన్ను నిలవబెడుతుంది. ఆ రోజు నీకు కలిగే అవమానము అంతా ఇంత కాదు. పాపము యొక్క ఫలితం అది. పాపానికి వచ్చే జీతం మరణం. చూడండి, కాబట్టి ఈరోజు నీవెంత గొప్పవాడవైనా సరే నువ్వు ఒకటి తెలుసుకోవాలి, నీవు కేవలము పాపివి. రేపు దేవుడు దీన్ని అడగబోతున్నాడు. నీకున్న ధనాన్ని, అధికారాన్ని, చదువుని బట్టి ఈరోజు నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు. చాలామంది గ్రహించడం లేదు. నీతిమంతులుగా చలామణి అవుతున్నారు. నువ్వు చదువుకుంటే విద్యావంతుడు అవుతావు, నీతిమంతుడు ఎలా అవుతావు? ఆలోచన చేయండి. ప్రజలు నిన్ను గెలిపిస్తే నువ్వు అధికారి అవుతావు, నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? చెప్పండి. నీవు పరిశోధన చేసి ఆకాశంలోనికి
నీవు ఉపగ్రహాలను పంపిస్తే నువ్వు శాస్త్రవేత్త అవుతావు. నీతిమంతుడు ఎలా అవుతావు? ఆలోచన చేయండి. నీవు పరిశుద్ధుడు ఎలా అవుతావు? ఒక మనిషి నీతిమంతుడు కావాలి అంటే, దేవుని ముందు ధైర్యముగా నిలబడాలంటే, అతను తాను ఎవరో గుర్తెరిగి దానిని తీయగలిగిన వాని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి. ప్రతి మనిషికి దేవుని అవసరత ఉన్నది. నువ్వెంత గొప్పవాడవైనా సరే ఆ అవసరత ఈ భూమి మీద ఉండగానే మనం గుర్తెరిగితే మనకి ఎంతో క్షేమకరం, మనకి ఎంతో లాభం. మనము భయంకరమైన తీర్పు నుండి తప్పించుకుంటాం, భయంకరమైన అవమానం నుండి తప్పించుకుంటాం. ప్రభు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడతాం. కాబట్టి నయమాను జీవితాన్ని చూస్తున్నప్పుడు మనం ఇది తెలుసుకోవాలి. ఏంటది? నువ్వు ఎంత పరాక్రమవంతుడు అయినా సరే నీవు కేవలము పాపివని గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో ఒక లోపం ఉన్నది, ఒక రంధ్రం ఉన్నది, ఒక బలహీనత ఉన్నది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ నయమానుకు అర్థమైంది. ఆ కుష్టు వ్యాధి అతనికి ఎలా వచ్చిందో మనకు రాయబడలేదు, కానీ అతను కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. దాని తీవ్రత అతనికి తెలుసు. అది ఆ వ్యక్తిని ఎలా నాశనం చేస్తుందో తెలుసు. అతను సైన్యాధిపతే కావచ్చు, పరాక్రమవంతుడే కావచ్చు, బహు ధనవంతుడే కావచ్చు, కానీ దానికి విరుగుడు అతని దగ్గర లేదు. అతని ధైర్యం, అతని పరాక్రమం, అతని ధనం ఆ వ్యాధి నుండి కాపాడలేని పరిస్థితి. చూడండి, ఈరోజు మనలను కూడా అంతే. నిన్ను ఏది కాపాడలేదు. నువ్వు అనుకుంటున్నావు నా ధనం కాపాడుద్ది, నా చదువు కాపాడుద్ది, నా ఏది కూడా నిన్ను కాపాడలేదు. ఒకసారి కరోనాను చూడండి. కరోనాను చూడండి. ఎంతమంది ధనవంతులను తీసుకుని వెళ్ళిపోయింది. ధనం వారిని కాపాడిందా? కాపాడలేదు. మొన్నటికి మొన్న భయంకరమైన భూకంపం, వేల మంది చనిపోయారు. వాళ్ళ ధనం వాళ్ళని కాపాడిందా? ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, ఎన్నో ఘోర ప్రమాదాలు మనం చూస్తున్నాం. వారి ధనం, వారి చదువు, వారి జ్ఞానం వారిని కాపాడగలిగిందా? చెప్పండి. కాపాడలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, నీవు గొప్పవాడివి కాదు, నీవు మనిషివి. మనిషి అంటే ఈ సృష్టిలో శ్రేష్టమైన వాడే, కానీ ఈ సృష్టిలో చాలా చిన్నవాడు మనిషి. కాబట్టి మొట్టమొదటిగా ఇది మనం తెలుసుకోవాలి. అతని యొక్క వ్యాధి తీవ్రత అతనికి తెలుసు. ఇప్పుడు అతని జీవితంలో కావాల్సింది ఏంటంటే, తనకున్నదంతా ఇచ్చైనా సరే ఆ వ్యాధిని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. చూడండి, ఆ వ్యాధి అంత భయంకరమైనది. ఆ వ్యాధి ఉంటే నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. మన జీవితంలో పాపం మనల్ని ఏలుతున్నట్లయితే మన కుటుంబంలో నెమ్మది ఉండదు, మన కుటుంబంలో శాంతి ఉండదు, మన కుటుంబంలో సమాధానం ఉండదు. పాపం మనల్ని ఏలుతున్నట్లయితే చూడండి, ఒక వ్యాధితో నీవు బాధపడుతున్నట్లయితే అది నీ వరకే వర్తిస్తుందేమో కానీ, ఒక పాపము నిన్ను ఏలుతుందంటే నీ ద్వారా నీ కుటుంబము, నీ ద్వారా నీ సమాజము కూడా ప్రమాదములో పడుతుంది. ఆలోచన చేయండి. పాపం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. చూడండి, ఆ తీవ్రత మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ నయమానుకు తెలిసింది ఏంటంటే, ఇశ్రాయేలీల్లో వాళ్ళు చెరపట్టుకొని ఒక చిన్నదాన్ని తీసుకుని వెళతారు. ఆ చిన్నది ఏమని చెప్తుందంటే, తన యజమానురాలితో, మా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గర ఉంటే ఎంతో బాగుండేది, అతను మాత్రమే దాన్ని స్వస్థపరచగలడు, ఆ కుష్టు వ్యాధిని స్వస్థపరచగలడు అని తెలియజేస్తుంది. ఆ విషయము ఈ నయమానుకు తెలిసి వెంటనే రాజుకి తెలియజేస్తాడు, సిరియా రాజుకి, తన యజమానుడికి తెలియజేస్తాడు.
వెంటనే ఆ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి పత్రికను పంపిస్తాడు. ఇదిగో, నీవు నయమానుకు కలిగినటువంటి కుష్టు వ్యాధిని మాన్పాలి, బాగు చేయాలి అని కొంత బహుమానాన్ని ఇచ్చి ఆ పత్రికను పంపిస్తాడు. ఆ పత్రికను చదువుకున్నటువంటి రాజు ఏం చేస్తాడో తెలుసా? బట్టలు చించుకుంటాడు. ఎందుకు బట్టలు చించుకున్నాడు? 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చించుకున్నాడు. చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనేను. వస్త్రాలు చించుకున్నాడు. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధిని రాజు ఎలా బాగు చేయగలడు? ఆలోచన చేయండి. ఆ కుష్టి వ్యాధిని రాజు ఎలా బాగు చేయగలడు? నీకున్నటువంటి ఈ వ్యాధిని, ఈ ఆత్మీయ రోగాన్ని, ఈ పాపపు రోగాన్ని ఎవరు బాగు చేయగలరు? ఏ డాక్టర్ బాగు చేయగలడు? ఏ అధికారి బాగు చేయగలడు? చెప్పండి. మనిషికి పట్టిన ఈ పాపాన్ని ఎవరు తీసివేయగలరు? చెప్పండి, ఎవరు తీసివేయగలరు? ఏ అధికారి తీసివేయగలడు? ఏ గొప్పవాడు తీసివేయగలడు? ఏ ప్రపంచాన్ని పరిపాలించిన అధినేతలు తీసివేయగలరు? చెప్పండి. మనిషి హృదయములో గూడు కట్టుకున్న ఆ పాపాన్ని, ఆ చెడుని ఎవరు తీసేయగలరు? చెప్పండి. ఎవరు తీసేయగలరు? ఎవరు తీసివేయలేరు. ప్రజల జీవితాలను ఎవరు బాగు చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ నాయకులందరూ చేస్తున్నవి ప్రజల హృదయానికి కాదు, శరీరానికి, ప్రజల శరీరానికి కావలసిన వాటిని చేస్తున్నారు. మనిషి హృదయాన్ని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. మనుషుల హృదయాన్ని ఎవరు బాగు చేయలేరు. అది మనిషి వలన అయ్యే పని కాదు. బట్టలు చించుకున్నాడు రాజు. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధికి అతని యొద్ద విరుగుడు లేదు. ఎందుకంటే అతడు కేవలం మనిషి. మనుషులలో రాజు కావచ్చు, కానీ అతను ఎవరు? కేవలము మనిషి. కాబట్టి మనకున్నటువంటి ఈ పాపపు రోగాన్ని ఎవరు తీసివేయగలరు? దేవుడు మాత్రమే తీసివేయగలడు. మన జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు? దేవుడు మాత్రమే. అందుకే అతను అంటున్నాడు, నేను దేవుడనా అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏమని? దేవుడు మాత్రమే చేయవలసినవి, మనుషులు ఎవ్వరూ చేయలేనివి. ఒకసారి యాకోబు భార్య అయినటువంటి రాహేలు తన అక్క పిల్లల్ని కంటుంటే ఈమెకు పిల్లలు లేరు. చాలా సీరియస్ అయిపోయింది యాకోబు మీద, భర్త మీద చాలా సీరియస్. నాకు పిల్లల్నివ్వు అన్నది. అప్పుడు యాకోబు కోపంతో రగిలిపోయాడు. నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేనేమైనా దేవుడనా అన్నాడు. చూడండి, అంటే పిల్లల్ని ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. దేవుడు తీయాలి వ్యాధుల్ని. దేవుడు తీయాలి పాపాన్ని. ఈరోజు మనిషి చేస్తున్నవన్నీ దేవుడు అనుమతించినవే. అనుమతించినవి మాత్రమే బాగు చేయగలడు మనిషి. అంతకు మించి మనిషి ఏమీ చేయలేడు. మనిషికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. శిష్యులు అంటున్నారు, అయితే ప్రభువా ఎవడు రక్షణ పొందగలడు అంటే ప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. అయితే మనం ఏం చేయాలి? దేవునికి సాధ్యమే. నీ జీవితంలో అసాధ్యమైనవి సుసాధ్యం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు, అనుకుంటున్నావు. నీ వ్యాధి పోవాలి, నీ కుటుంబం బాగుపడాలి, నీ దేశం బాగుపడాలి, నీ భర్త బాగుపడాలి, నీ భార్య బాగుపడాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడాలని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, అయితే నువ్వేం చేయాలి? అనుకుంటే జరుగుతుందా? నీ ధనం బాగు చేయగలదా? నీ జ్ఞానం బాగు చేయగలదా? నీకున్నవి బాగు చేయగలవా? ఈ నయమానికి అర్థమైపోయింది. ఈ రాజు అంటున్నాడు, నేను దేవుడనా?
చూడండి, నేను దేవుడనా? అందరి నోట వినిపిస్తున్నది దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు, మేము చేసేదంతా చేశాం, ఇక పైవాడి దయ అంతే అంటారు. చేతులు ఎత్తేస్తారు వైద్యులు. చూడండి, కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని నమ్ముకోవాలో తెలుసా? మనిషి దేవుడి మీద ఆధారపడము నేర్చుకోవాలి. నువ్వు దేన్ని నమ్ముకున్నా నిన్ను కాపాడలేవు. వెంటనే ఎలీషా, నువ్వెందుకు బట్టలు చించుకుంటున్నావు? ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు, అతన్ని నా యొద్దకు పంపించు అన్నాడు. వచ్చాడు. ఆ నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. చూడండి 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పురను ఇశ్రాయేలు దేశములోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ మనం 2వ పాఠం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? గర్వము దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాన్ని, స్వస్థతను మనకు దూరం చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఉండకూడనిది ఏంటో తెలుసా? గర్వము ఉండకూడదు. గర్వం అత్యంత భయంకరమైనది, గుర్తుపెట్టుకోండి. గర్వం అనేది సర్వనాశనానికి మూలం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మనకు అదే తెలియజేస్తుంది. ఏమన్నా తెలుసా? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీవు పతనమైపోతావు గర్వం అనేది నీ హృదయంలో ఉంటే. నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి, నీకున్న వాక్చాతుర్యాన్ని బట్టి, నీకున్న మాట నేర్పరితనాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు గర్వం చూపిస్తే తర్వాత నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు, దేవుని దయను నువ్వు కోల్పోతావు, దేవుని కరుణని నువ్వు సంపాదించుకోలేవు. నీ జీవితం పతనమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ నయమాను సైన్యాధిపతి, బహు పరాక్రమవంతుడు. అతని దేశంలో ఎంతో పేరుంది, గౌరవ మర్యాదలున్నాయి. ప్రజలందరూ పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు. ప్రజలందరికీ భయం అతనంటే, గౌరవం అతనంటే. మనుషుల మధ్య కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి ఈ నయమాను. ఎందుకంటే అతడు పరాక్రమవంతుడు కాబట్టి. అయితే ఎప్పుడైతే ఇది ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రవక్త మాత్రమే బాగు చేయగలడని వచ్చాడో అక్కడ అతనికి అనుకున్నంత గౌరవం దక్కలేదు. అతని దేశంలో అతని ప్రజల మధ్య గౌరవం ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ప్రజలు గౌరవిస్తున్నారు. అయితే అదే గౌరవము, అదే మర్యాద ఇక్కడ అతనికి దొరకలేదు. చూడండి, దొరకలేదు. కనీసము ఎలీషా అతని ముఖాన్ని చూడలేదు. గుర్తుపెట్టుకోండి, ఎలీషా అంటే అతను దేవుని మనిషి, దేవుని సేవకుడు, దేవునికి ప్రతినిధిగా ఉన్నవాడు ఈ లోకంలో. అంటే దేవుని మనస్తత్వం కలిగిన వాడు దేవుని మనిషి అవుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మనస్తత్వం కలిగిన వాడు దేవుని మనిషి అవుతాడు. ఎలీషా కనీసం అతన్ని చూడలేదు. దూతను పంపించాడు, సేవకుణ్ణి, వెళ్ళి అతనితో చెప్పు 7 మార్లు యోర్దాను నదిలో స్నానం చేసి బయటికి రమ్మని చెప్పు, అప్పుడు బాగుపడతాడు. అతని దేశంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఈ వ్యక్తికి ఇక్కడికి వచ్చేసరికి అవి దక్కల. చాలా సీరియస్ అయ్యాడు.
అతను ఏమనుకున్నాడట, ఎలీషా నా ముందుకు వచ్చి నన్ను గౌరవించి నా కుష్ఠవ్యాధి ఎక్కడెక్కడైతే ఉందో నా ఒంటి మీద అక్కడ తన చెయ్యి పెట్టి బాగు చేస్తాడని నేను అనుకున్నా. ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు అక్కడికి. నాకు గౌరవం దక్కుతుంది, నన్ను కొనియాడతారు అక్కడ. చూడండి, గర్వం. అతనికున్న ధనాన్ని బట్టి, యుద్ధ నైపుణ్యాన్ని బట్టి గర్వం. అయితే దేవుని యొద్ద గర్వము పనికిరాదు. తిరిగి వెళ్ళిపోతున్నాడు. దేన్ని బట్టో తెలుసా? గర్వాన్ని బట్టి. చాలా భయంకరమైనది పాపం, గర్వం అనే పాపం. గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చే స్వస్థతను దూరం చేసుకుంటున్నాడు తన గర్వాన్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే అతిశయపడవలసిన వాడు, మనుషులు కాదు. మనుషులు గర్వపడకూడదు. మనకంత సామర్థ్యం లేదు, మనకంత శక్తి లేదు, మనమంత గొప్పవారం కాదు. మనము కేవలము పాపులమని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాత్రమే అతిశయింపదగినవాడు. మన అతిశయం ఎవరో తెలుసా? ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాం ఆ మాట. మన అతిశయము మన దేవుడు. మన దేవుడు మన అతిశయం. మనకున్న ధనం కాదు, అధికారం కాదు, మనకున్న తెలివితేటలు కాదు. మనకున్న గర్వాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, తీసివేసుకుంటామో, అప్పుడే దేవుని యొద్ద నుండి మనకు ఆశీర్వాదం వస్తుంది. పోయిన వారం మనం చూసాం కదా, కనాను స్త్రీ వచ్చింది. తనకున్న గర్వము, తనకున్న లోపాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ పక్కన పెట్టింది. కేకలు వేసింది, నా కుమార్తెను బాగు చేయమని. ప్రభు ఏమన్నాడు? యజమానుని పిల్లలు తినవలసిన రొట్టెలు కుక్క పిల్లలకు వేయటము సబబు కాదంటే ఆమె ఆ మాటలకి బాధపడలేదు, లేకపోతే ప్రభుని అసహించుకోలేదు. పైగా ఆమె కాళ్ళ మీద పడింది, తగ్గించుకున్నది. దేవుడి దగ్గర మనిషి తగ్గించుకోవాలి బాగుపడాలంటే. గుర్తుపెట్టుకోండి, లోకంలో కూడా చెప్తారు, బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బలహీనుడు తగ్గించుకోవాలట. అవునా కదా? దేవుని కంటే బలవంతుడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. దేవుని కంటే బలవంతుడు ఉన్నారా? ఆయనకు పేరు సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి ఆయన. ఆయనకు మరొక పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. ఇంకా ఆయనకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఆయనకంటే గొప్పవారు. ఆయన ఎదురొచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మనిషి తగ్గించుకోవాలి. చూడండి, ఈ నయమాను తనకున్నటువంటి గర్వముతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? దేవుని యొద్దకు రాకపోతే, ఆయన మాటకు లోబడకపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ దేశానికి నష్టం. అవునా కదా? నీవే పతనం అయిపోతావు. దేవునికి నష్టం జరగదు. ఏ విధంగానూ దేవునికి నష్టం జరగదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇతనికి గౌరవ మర్యాదలు దక్కలేదు. కనీసం ముఖం చూడలేదు ఎలీషా గారు. దూతను పంపించాడు. దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి ఒకసారి. అవునా కదా? మనం అనుకుంటాం, నాకున్న ధనాన్ని బట్టి గౌరవించాలి సంఘంలో, నాకున్న అధికారాన్ని బట్టి సంఘంలో నా పేరు పొగడాలి, నేను ఇంత ధనాన్ని ఇస్తున్నాను, నన్ను గుర్తించాలి. మనిషి చేసే పనులన్నీ దేనికి చెప్పండి? మనుషులు గుర్తించడానికి, మనుషులు పొగడ్డానికి. అవునా కదా? ఆ పొగడ్తలు దక్కనప్పుడు, ఆ గౌరవ మర్యాదలు దక్కనప్పుడు సంఘానికి రారు చాలామంది. నా జీతంలో నేను దశమ భాగం ఇస్తున్నా, ఇంకా ప్రత్యేకమైన కానుకలు ఇస్తున్నా, అయినా నన్ను పట్టించుకోవడం లేదు దైవజనుడు, నా పేరు చెప్పడం లేదని చాలామంది సంఘాలకు మానేస్తారు. చూడండి, అంటే దేవుని దగ్గరికి ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు వాళ్ళు. అవి జరగనప్పుడు వెళ్ళిపోతారు. అలా వెళ్ళేది ఎవరో తెలుసా? గర్వస్తులు, లోబడడానికి ఇష్టం లేని వాళ్ళు.
ఇతను అంటున్నాడు నయమాను, ఏం మా దేశంలో నదులు లేవా? ఈ మురికి నదిలోనే నేను స్నానం చేయాలా? చూడండి, ఆ మురికి నదిలోనే నేను స్నానం చేయాలా? 7 సార్లు మునగాల? అదేదో నా దేశంలో ఉన్నాయి కదా గొప్ప నదులు, వాటిల్లో మునుగుతాను, శుద్ధుని అవుతాను అంటున్నాడు. నువ్వు వాటిల్లో మునుగు, శుద్ధుడు అవుతావా? చెప్పండి, అవుతారా? ఈరోజు మనుషులు ఇలాగే అనుకుంటున్నారు, మాకు లేరా, పలానా వాళ్ళు లేరా. కాపాడుతారు. ఎక్కడి నుంచి కాపాడుతారు? దేని నుండి కాపాడుతారు? చెప్పండి. నీ జ్వరాన్ని తీసేస్తారేమో, నీకున్న రోగాన్ని తీసేస్తారేమో, నీకున్న పాపాన్ని ఎవరు తీసివేయలేరు. దానికి ఉన్నది ఒక్కటే ఔషధం, అది యేసు రక్తం. దానికి ఉన్నది ఒకే వ్యక్తి, ఆయన దేవుని కుమారుడైన యేసు. తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు ఆయన ఈ లోకానికి పంపి ఉన్నాడు. 1 యోహాను పత్రికలో ఆయనే మనకు రక్షకుడు. నయమానికి ఉన్న వ్యాధి పోవాలంటే అతను యోర్దాన్లోనే మునగాలి. నేను మా దేశంలో ఉన్న నదుల్లో మునుగుతాను అంటే నీకున్న రోగం పోదు. చూడండి, కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనకున్న గర్వాన్ని వదిలిపెట్టుకోవాలి. దేవుని దయ ఎవరికి దొరుకుతుంది తెలుసా? దీనులకు దొరుకుతుంది. గర్వస్తులకు దేవుని దయ ఆశీర్వాదము దొరకదు. గుర్తుపెట్టుకోండి. నెబుకద్నెజరు గర్వపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? అరణ్యానికి పంపాడు. ఫరో తిరుగుబాటు చేశాడు. ఏమయ్యాడు? పతనమయ్యాడు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ పతనమయ్యారు. మనం తిరుగుబాటు చేయకూడదు. అరణ్యములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి నాశనం అయ్యారని రాయబడింది. వద్దు, తిరుగుబాటు వద్దు, గర్వం వద్దు. నీవు ఏ పాటి వాడవు? ఆలోచన చేయండి. నీవే పాటి వాడవు? మంచిగా మాట్లాడితే చాలు ఇక ఆ వ్యక్తిలో గర్వం. మంచిగా జ్ఞానాన్ని బోధిస్తే చాలు ఆ వ్యక్తిలో గర్వం. ధనం ఉంటే చాలు గర్వం. చదువు ఉంటే చాలు గర్వం. అధికారం ఉంటే చాలు గర్వం. గర్వంతో విర్రవీగిపోతున్నావా? అయితే తర్వాత నీ జీవితంలో పతనం చూస్తావు. వద్దు, ఆ గర్వం వద్దు. ఆ గర్వంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి దేశానికి వెళ్ళిపోతున్నాడు. గౌరవ మర్యాదలు దక్కలా. చూడండి, కాబట్టి మనలో ఉన్న గర్వం ఏం చేస్తుంది? దేవుని ఆశీర్వాదానికి మనల్ని దూరం చేస్తుంది. ఇక మూడవది మనం ఏం తెలుసుకోవాలి తెలుసా? చివరిగా వినయం, విధేయత, విశ్వాసం మనల్ని కాపాడుతుంది. మనల్ని కాపాడేది ఇవే. దేవుడు మనల్ని కాపాడాలి. దేవుడు మనల్ని స్వస్థపరచాలి. మనల్ని, మన కుటుంబాన్ని బాగు చేయాలి. మనకున్న రోగాన్ని దేవుడు తీసివేయాలి. మన కుటుంబంలో నెమ్మదినివ్వాలి, శాంతినివ్వాలి. వీటికి పరిష్కారం ఏంటో తెలుసా? వినయం, విధేయత, విశ్వాసం. చూడండి, వినయం, విధేయత, విశ్వాసం. 3 వి మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితం బాగుపడుతుంది. 3 వీలు: వినయం, విధేయత, విశ్వాసం. ఈ నయమాను ప్రారంభంలో గర్వపడ్డాడు. గౌరవం దక్కలేదని చిన్నబుచ్చుకున్నాడు, బాధపడ్డాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు రౌద్రంతో. అప్పుడు అతని దాసులలో ఒకడు ఒక సలహా ఇచ్చాడు. ఎన్నో వచనంలో ఉందో చూడండి, అది 13వ వచనంలో. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? నీవు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కదా నీ వ్యాధిని బాగు చేసుకోవాలని. నాయనా, నీవు ఎందుకు కోపంతో ఉర్రూతలూగిపోతున్నావు? కోపంతో ఎందుకు ఊగిపోతున్నావు? నీవు బహుమానాలు తీసుకొని వచ్చావు, గుర్రాల మీద, రథాల మీద నువ్వు వచ్చావు. ఒకవేళ ఆ ప్రవక్త నిన్ను ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా?
అతను నీకు ఏమని చెప్పాడు? ఆ యోర్దానులో 7 సార్లు స్నానం చేయమన్నాడు. అది కష్టమా? కొండలను ఏమైనా పిండి చేయమన్నాడా? కొండలను ఏమైనా బద్దలు చేయమన్నాడా? చెప్పండి. ఆ నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. అది కష్టమా? చెప్పండి. అది కష్టమా అని ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహాకి ఏమన్నాడు చూడండి. అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అన్నాడు. దానికంటే మేలు కదా అని చెప్పాడు. అతను ఏం చెప్పాడు? ఆ నదిలోనికి వెళ్ళి స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నాడు. అది గొప్ప కార్యం కంటే ఇది మేలే కదా. ఒకవేళ పలానా దేశానికి వెళ్ళి వారిని ఓడించు అంటే నువ్వు ఓడించవా? ఆ రిస్క్ తీసుకోవా నీ కుష్టి వ్యాధి కోసం? కానీ అలాంటి రిస్క్తో కూడిన పని ఏమైనా చెప్పాడా నీకు? పక్కనే ఉన్న ఆ నదిలోనికి వెళ్ళి స్నానం చేయమన్నాడు. అది మేలైనదే కదా, అది చాలా సులభమైనది కదా. అప్పుడు ఈ నయమాను ఆ దాసుని మాట విన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. చాలామంది తనకున్నటువంటి కింద వాళ్ళు చెప్తే వినరు, మాట వినరు. అది గర్వానికి సూచన. ఈ నయమాను వినయం కలిగిన వాడు. చూడండి, అతని దాసుడు చెప్పినప్పుడు మాట విన్నాడు అంటే వాళ్ళ దేశంలో ఆ నయమానుకి అతని దాసులకి ఉన్నటువంటి సంబంధాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ నయమానుకున్న మంచి గుణం ఏంటో తెలుసా? ఎవరు చెప్పినా వింటాడు. తనకంటే చిన్నవాళ్ళు చెప్పినా వింటాడు, దాసులు చెప్పినా వింటాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇది ఈరోజు క్రైస్తవులకు లేదు, చాలామందికి విశ్వాసులకు లేదు, బోధకులకి లేదు, చాలామందికి లేదు ఈ గుణం. అందుకే దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు. ఒక మంచి మదర్ ఏం చేస్తుంది తెలుసా? మాట వింటుంది. ఒక మంచి ఫాదర్ ఏం చేస్తాడు తెలుసా? మాట వింటాడు. ఒక మంచి టీచర్ తనకంటే తక్కువ వాళ్ళు చెప్పినా కూడా మాట వింటారు. ఒక మంచి లీడర్ తనకంటే చిన్నవాళ్ళు చెప్పినా వింటాడు. చూడండి, నువ్వు మంచివాడివి కావాలి అంటే, నువ్వు మంచివాడివి అయితే నీకు ఎవరు చెప్పినా నువ్వు వింటావు. మంచి సలహాని ఎవరిచ్చినా తీసుకుంటావు. ఒక మదరు, ఒక ఫాదరు, ఒక టీచరు, ఒక లీడరు, మంచివాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వినయాన్ని చూపిస్తారు. చాలామంది చిన్నపిల్లలు చెప్తే వినరు. కొంతమంది చిన్నపిల్లలు మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. రే నువ్వు నాకు చెప్పేవాడువా అంటారు. అలా అనకూడదు. నీకంటే తక్కువ వాళ్ళు కొన్ని సందర్భాల్లో నీకు మాటలు చెప్తారు. అలాంటప్పుడు మనం వినాలి. నువ్వు నాకు చెప్పేంతటోడువా అనకూడదు. అది గర్వానికి సూచన. అది గర్వానికి సూచన. చూడండి, ఒకసారి మోషే గారు ఇశ్రాయేలు అందరికీ న్యాయం తీర్చలేకపోతున్నాడు. జనాలు కుప్పలుగా వస్తున్నారు. అప్పుడు మోషే మామ అయినటువంటి యిత్రో వచ్చి ఒక సలహా ఇస్తాడు. ఒక సలహా ఏమని తెలుసా? ఇదిగో ఇంతమందికి ఒక్కొక్క నాయకుడిని ఏర్పరచు. 100 మందికి ఒక నాయకుడు, 50 మందికి ఒక నాయకుడు. వాళ్ళు వచ్చి వాళ్ళ నాయకుల దగ్గర ఆ తగాదాన్ని తీర్చుకుంటారు. వాళ్ళు తీర్చలేని సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు నీ దగ్గరికి రావచ్చు. అలా చెయ్యి, నీకున్నటువంటి ఈ బర్డెన్ అనేది తగ్గుతుంది అని చెప్పినప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరించాడు మోషే. నువ్వు నాకు చెప్పేంతవాడువా? నేను దేవుని చేత ఏర్పరచుకున్న వాడిని, నేను దేవుని సేవకుణ్ణి, నువ్వు నాకు చెప్తావా అని ఎదురు తిరగలేదు మోషే. తన మామ చెప్పినటువంటి సలహాని తీసుకున్నాడు. మంచివాడు ఏం చేస్తాడు? తనకంటే చిన్నవాడు చెప్పినా మంచి సలహాని స్వీకరిస్తాడు. అది మంచివాడుకున్న లక్షణం. ఈ నయమాను ఒకంత మంచివాడుగా మనకు కనిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మంచివాడు. ఎందుకంటే ఇతనికి ఎలీషా ప్రవక్త గురించి ఎవరు చెప్పారు? ఒక బానిసగా పట్టుబడిన ఇశ్రాయేలీల్లో ఒక చిన్న అమ్మాయి చెప్పింది. దానిని విని అక్కడే వినయాన్ని చూపించాడు చెప్పాలంటే. అవునా కదా?
ఆ మాట విని ఇంత దూరం వచ్చాడు. తర్వాత మధ్యలో తన గర్వాన్ని ప్రదర్శించి వెళ్ళిపోతున్నప్పుడు దాసుడు మరలా గుర్తు చేశాడు. ఆ దాసుని మాట విన్నాడు. అవును కదా, ఒకవేళ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే చేయనా నేను? నా రోగానికంటే మించింది ఏమైనా ఉందా? దానికోసమే కదా ఇంత దూరం వచ్చాను, బహుమానాలు పట్టుకొని వచ్చాను అని ఆలోచన చేశాడు. ఇది మనకేం కష్టమైంది కాదు కదా అని అక్కడ ఏం చేశాడు తెలుసా? అతని మాట విన్నాడు. అతని మాట విన్నాడు. చూడండి, ఇప్పుడు అతని వ్యాధి పోవాలంటే అతను ఎక్కడ మునగాలి, ఎక్కడ స్నానం చేయాలి? యోర్దానులో. దేవుడు మన జీవితాన్ని బాగు చేయాలంటే మనం అనుకున్నట్టు చేయడు, మనం కోరుకున్నట్టు చేయడు. ఆయనకంటూ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఆయన పద్ధతి ద్వారా నిన్ను బాగు చేస్తాడు. నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లుగా బాగు చేయడు, ఆయన అనుకున్నట్లుగా బాగు చేస్తాడు. ఒక ఆలోచనతో వచ్చాడు నయమాను. దేవుడు మరొక ఆలోచనతో, మరొక మార్గములో నయమాను జీవితాన్ని బాగు చేశాడు. మన ఆలోచనలు దేవుని వంటి ఆలోచనలు కావు అన్నాడు యెషయా గారు. యెషయా గారు అన్నారు. ఎక్కడుంటుందో తెలుసా మాట? చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, నయమాన్ ఏమనుకున్నాడు? ఎలీషా నా ముందుకొచ్చి నాకు ఎక్కడెక్కడ రోగం ఉందో, ఎక్కడెక్కడ ఎర్రని గడ్డలున్నాయో, పొలుసులున్నాయో, పొడలున్నాయో వాటి మీద చెయ్యి పెట్టి ఆడించి నన్ను బాగు చేస్తాడని నేను అనుకున్నా. కానీ దేవుడు ఎలాంటి పరిష్కారం చూపించాడు? నయమాను ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటిగా ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? లేవు. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటి కాదు. ఆయనవి ఉన్నతమైన ఆలోచనలు. మన ఆలోచనలో గర్వము, స్వార్థం ఉంది. దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. మధ్య తేడా ఎంత ఉందో తెలుసా? భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నదో, ఎంత ఉన్నతముగా ఉన్నదో, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు కూడా అంత ఉన్నతమైనవిగా ఉన్నవి. ఆయన మనల్ని బాగు చేసే పద్ధతి కూడా ఆయన అనుకున్నట్లుగా చేస్తాడు, కానీ మనం అనుకున్నట్లుగా చెయ్యడు. చూడండి, వెనక ఐగుప్తు రాజు ఫరో తరుముతున్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో వీళ్ళు స్ట్రక్ అయిపోయారు. ఏం చేయాలి? భయంతో ఉన్నారు ఇశ్రాయేలు అందరూ. మోషేకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడు అన్నాడు, మోషే నేను గొప్ప రక్షణ కలుగజేయబోతున్నాను, మీరు నిలబడి చూడండి అంతే అన్నాడు. నిలబడి చూడండి. ఆయన చేసేవన్నీ కూడా డిఫరెంట్. దేవుడు నీ జీవితాన్ని కూడా డిఫరెంట్గా బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని డిఫరెంట్గా బాగు చేస్తాడు. ఆలోచన చేయండి, మన దేవుడు చేసేవన్నీ డిఫరెంట్. యెరికో గోడలు ఇశ్రాయేలీయులు కేకలు వేస్తే కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు కేకలు వేస్తే ఆ కేకలకి యెరికో గోడల్ని కూల్చాడు. ఆయన చేసేదంతా డిఫరెంట్. ఆయన అద్వితీయుడు. చూడండి, ఆయన మనం అనుకున్న పద్ధతిలో చేయడు. మోషే గారు ఒకసారి చేతులెత్తి పట్టుకుంటే వాళ్ళకు విజయాన్ని ఇచ్చాడు. చేతులెత్తి పట్టుకుంటే విజయాన్ని ఇవ్వడం ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి. ఆయన చేసేవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆయన పద్ధతిలో, ఆయన అనుకున్నట్లుగా చేస్తాడు. కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు. వాళ్ళు లోకంలో ఏమంటారంటే ఎవరు చెప్పినా వినరు. రే నాకు తెలుసురా, నేను ఎలా చేయాలో నాకు తెలుసురా అంటారు. రే నా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసురా అంటారు. అంటే వాళ్ళకంటూ ఒక వే ఉంది. మరి దేవుడికి లేదా? ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన వే ఆయనకి లేదా? చెప్పండి. ఆయన నీ మాట వినాలా? నువ్వు అనుకున్నట్టు చేయాలా?
ఆయన ఏమైనా నీలాంటి నాలాంటి మనిషా చెప్పండి? కాబట్టి ఈ నయమానికి ఉన్నటువంటి ఈ సమస్యను దేవుడు తను అనుకున్నట్లుగా పరిష్కరించాలనుకున్నాడు. అది ఎలాగో తెలుసా? యోర్దాను నదిలో స్నానం చేయాలి. నీకు గొప్ప నదులు ఉండొచ్చు, వాటిలో స్వస్థత నీకు రాదు. చూడండి, నీకు ఈరోజు చాలామంది ఉండొచ్చు నీవు ఆరాధించే వాళ్ళు, కానీ నీకు పాపము నుండి స్వస్థత ఎవరి వలన రాదు. పాపానికి ఉన్నది ఏకైక మార్గం ఎవరు? ప్రభు మాత్రమే. ప్రభు మాత్రమే, ఆయన మాత్రమే మన పాపాలను తీసివేసి మనల్ని భయంకరమైన తీర్పులో నిలవబడకుండా, అవమానపాలు కాకుండా, ఆ తీక్షణమైన శిక్షకు గురి కాకుండా ఆయన మాత్రమే కాపాడగలడు. నీకున్న పాపపు రోగాన్ని ఆయన మాత్రమే తీసివేయగలడు. యేసా అనుకుంటారు చాలామంది. యేసా ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడా? ఆ పేదవాళ్ళ దేవుడా? ఎవరు? ఆ యేసేపు కుమారుడా? ఆ మరియమ్మ కుమారుడా? ఇలా అనుకుంటున్నారు చాలామంది. అవునా కదా? ఇలా అనుకుంటున్నారు యేసు ప్రభు గురించి. ఆయన ఎవరో ఈ సమాజానికి అర్థం కావడం లేదు. చూడండి, ఆయన ఈ లోకంలో చాలా చిన్నవాడుగా అనుకుంటున్నారు, కానీ రక్షణ ఎవరి వలన? ఆయన వలనే. ఆయన వలనే మనం రక్షింపబడాలి. తండ్రి సంకల్పం అది, తండ్రి నియమించాడు. కాబట్టి ఆయనను విశ్వసించిన వాళ్ళకు మాత్రమే పాప క్షమాపణ, పాప విమోచన. ఆయన రక్తం ద్వారా మాత్రమే. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధమైనది, విలువైనది. కాబట్టి దేవుడు మనకున్న ఈ సమస్యని ఒక డిఫరెంట్ వేలో ఆయన చేయాలనుకుంటున్నాడు. దానికి ఏం చేశాడు తెలుసా? ఆయన తన సొంత కుమారుణ్ణి బలిచ్చాడు. ఈరోజు మనము మేకల్ని, పొట్టేళ్లను బలులు ఇస్తాం. ఆ బలులు మన పాపాలను తీసివేయలేదు. దేవుడే ఆయన అనుకున్న పద్ధతిలో తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి బలి చేశాడు. దాన్ని ఎవరైతే అంగీకరించి లోబడతారో వాళ్ళకే స్వస్థత, పాపము నుండి స్వస్థత, విడుదల. ఈ నయమాను అనుకున్నాడు. నయమాను అనుకున్నది జరగల, స్వస్థత జరిగింది. కానీ నయమాను అనుకున్న పద్ధతిలో దేవుడు చేయలే. మనం అనుకున్న పద్ధతిలో దేవుడు మనకు పాప క్షమాపణ కలిగించడు. ఆయన దానికి ఒక రూట్ వేశాడు. ఆయన ఒక రూట్ వేశాడు. ఆ రూట్ ఏంటి? గూగుల్ మ్యాప్ కాదు, యేసుక్రీస్తు ప్రభు. పరలోకానికి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే మనం వెళ్ళము. మనకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటే మనం వెళ్ళము. నిత్య జీవానికి మనం చేరుకోము. దానికి ఉన్నది ఒకే మార్గం, ఒకే బస్సు, ఒకే ట్రైను, ఒకే ఫ్లైటు. మీరేమైనా అనుకోండి, ఒక్కటే మార్గం. ఆయన ఎవరు? యేసు. చూడండి, ఇదే డిఫరెంట్ వే. అయితే ఈ నయమాను ఏం చేశాడు తెలుసా? శిరస్సు ఉంచాడు, లోబడ్డాడు, వినయం చూపించాడు. తన విధేయతకు సూచనగా 7 సార్లు వెళ్ళి ఆ మురికి నదిలో మునిగాడు. యోర్దాను నదిలో స్నానం చేశాడు, పూర్తిగా మునిగాడు. ఇది దేనికి సూచన తెలుసా? సంపూర్ణమైన విధేయతకు సూచన. మనకు అర్థం కావాలంటే నయమానికి అది బాప్తిస్మం. ఏంటది? నయమానికి అది బాప్తిస్మం. మనం ఈరోజు ప్రభువుని అంగీకరించడానికి సూచన ఏంటి? నీటిలో బాప్తిస్మం తీసుకుంటాం. అది మన సుముఖతను చూపిస్తుంది. ప్రభువుని అంగీకరించినట్లుగా, ఆయన మార్గాన్ని ఒప్పుకున్నట్లుగా, ఆయన మార్గంలో నడుస్తాను అన్నదానికి ఒక సుముఖతను నువ్వు చూపిస్తూ ఆ నీటిలో మునుగుతావు. నీ విధేయతకు సూచన అది. నయమాను కూడా ఎలీషా గారు చెప్పినట్లుగా వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగాడు, స్నానం చేశాడు 7 సార్లు. తిరుగుబాటు చేయలా, విన్నాడు. దాసుడు చెప్పినా విన్నాడు. అందులో న్యాయం ఉంది కాబట్టి దేవుని మాటకు లోబడ్డాడు. వెళ్ళి మునిగి బయటకు వస్తే
చిన్న పిల్లల దేహంలాగా అతని దేహము మారిపోయింది. శరీర స్వస్థత. మనం అనుకుంటాం కేవలం శరీర స్వస్థత అని. కాదు, ఆ రోజు నయమానికి 2 స్వస్థతలు జరిగాయి. ఒకటి శరీర స్వస్థత, మరొకటి ఆత్మ స్వస్థత. తన పాపాలను కూడా తీసివేశాడు. రాయబడలేదు కదండి. అంటే అక్కడ తర్వాత నయమాను దేవుణ్ణి విశ్వసించాడు. ఇదే మనకు సూచన. దేవుణ్ణి విశ్వసించాడు. దేవుని మాటని నమ్మి, ప్రవక్త మాటని నమ్మి నదిలో స్నానం చేశాడు. తిరిగి లేచి తన దేహాన్ని చూసుకున్న తర్వాత అతని దేవతలన్నింటిని విడిచిపెట్టి యెహోవా వైపు తను మళ్ళాడు. ఇశ్రాయేలుల దేవుడైన, నిజమైన దేవుడైన, సత్యదేవుడైన యెహోవా వైపు అతను మరిలాడు. యెహోవాని విశ్వసించాడు. చూడండి, ఆ రోజు అతనికి 2 స్వస్థతలు. ఒకటి శరీర సంబంధమైనది, 2 ఆత్మ సంబంధమైనది. చూడండి, కాబట్టి దేవుడు ఈరోజు కూడా నీకు 2 స్వస్థతలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకటి నీకున్న సమస్య, రెండవది నీకున్న అతిపెద్ద సమస్య పాపం. నీకున్న శరీర సంబంధమైన సమస్య, అది రోగమైనా కావచ్చు, కుటుంబ పరిస్థితులైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులైనా కావచ్చు. విడువక నీవు దేవుడి మీద ఆధారపడ్డప్పుడు, ఆయన మాటకు లోబడ్డప్పుడు, విధేయతను చూపించినప్పుడు వాటి నుండి దేవుడు తను అనుకున్న పద్ధతిలో, మరలా చెప్తున్నా, ఆయన అనుకున్న పద్ధతిలో వాటిని బాగు చేస్తాడు. నీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. తర్వాత నీకున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? ఆత్మకు పట్టిన రోగం, పాపపు రోగం. ఒకసారి పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసి, అతన్ని చూసి ప్రభు మొట్టమొదటిగా ఏమన్నాడు తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అతను వాస్తవంగా వచ్చింది పక్షవాయువు తీసివేసుకోవాలని వచ్చాడు. కానీ ప్రభు ఏం చేశాడు? వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి పాపపు రోగాన్ని తీసివేశాడు ఫస్ట్. గుర్తెరిగారా? ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అదే చేయాలని ఆశపడుతున్నాడు. మనలో విశ్వాసం, నయమానులో విశ్వాసం చూశాడు, వినయం చూశాడు, విధేయత చూశాడు. ఈ 3 మనకుంటే నీ సమస్యలు దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యలకు పరిష్కారము దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఇంకా ఎందుకు నెమ్మది లేక బ్రతుకుతున్నాం? ఆలోచన చేయండి. మనకి 3 లేకనే కదా, వినయము, విధేయత, విశ్వాసం లేకనే కదా. విశ్వాసం ద్వారా విజయాలు సాధించారు భక్తులు. ఈరోజు మనం ఎందుకు మన కుటుంబాన్ని కూడా కట్టుకోలేకపోతున్నామంటే మన విశ్వాసంలో లోపం, బలహీనత. నీకు ఏది కావాలో దేవుడు దాన్ని ఇస్తాడు. నీకు అవసరమైనది దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనకు అవసరమైనది దేవుడు ఇస్తాడు. మనకి అవసరమైనదని ఆయనకు తెలిసిన దాన్ని మనకిస్తాడు. మనకి ఇది అవసరమని ఆయనకు అనిపిస్తే దాన్ని ఆయన మనకి ఇస్తాడు. నిన్ను విశ్వాసంలో కొనసాగింపజేయడానికి నీకు ఏం కావాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఈ నయమాను జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఎన్నో అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. మొదట, మనం ఎంత గొప్పవారమైనా మనం కేవలము పాపులము, దుర్బలులమని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా గర్వాన్ని తీసివేసుకోవాలి. మూడవది దేవునికి లోబడాలి. వినయం, విధేయత, విశ్వాసం. ఇలా మనం నడిచినట్లయితే మన జీవితాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.